లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తిరువళ్ళూరు రొయ్యల ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయింది. అమోనియా గ్యాస్ లీక్ అవడంతో 7 మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. 21 మంది పరిస్థితి విషమంగా ఉంది. 40 మందికి పైగా అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా అక్కడున్న అధికారులు చెప్తున్నారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో మొత్తం 71 మంది కార్మికులు ఉన్నారు. కార్మికులకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. బాధితులు స్థానిక ఆసుపత్రులకు తరలించబడ్డారు. ఫ్యాక్టరీలో కొనసాగుతున్నటువంటి సహాయక చర్యలకు సంబంధించి ప్రస్తుతం మనకు డీటెయిల్స్ అందుతూ ఉన్నాయి. అలాగే బాధితులంతా కూడా యూపీ, బీహార్కు చెందిన వారిగా గుర్తించారు. ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలికి వెళ్లాలంటూ మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించారు. త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ అధికారులకు ఆదేశాలు వచ్చాయి. ఈ ప్రమాదానికి కారణమైనటువంటి ఫ్యాక్టరీ యజమాని సహా మరో 2 అరెస్ట్ చేసినట్లుగా మనకు సమాచారం అందుతోంది. అయితే ఇప్పటికే మనం చూస్తున్నాం అక్కడ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. మీరు చూడొచ్చు, స్క్రీన్లో ఒకసారి మీరు చూస్తున్నారు. ఆ ఘటనా స్థలంలో ఉన్నటువంటి ఫైర్ అధికారులు అలాగే ఇతర అధికారులందరూ కూడా ముఖమంతా కవర్ చేసుకొని మాస్కులు పెట్టుకొని ఆ ప్రాంతంలో తిరుగుతుండడాన్ని మీరు గమనించవచ్చు. జనరల్గా ఫాస్ట్ ఫ్రీజింగ్ కోసం ఉపయోగిస్తూ ఉంటారు అమోనియా గ్యాస్. ఒక రొయ్యల ఫ్యాక్టరీ అంటూ తెలుస్తుంది. మొత్తం ఇప్పటికే 7 ప్రాణాలు కోల్పోయారు. 21 మంది పరిస్థితి సీరియస్గా ఉంది. 40 మందికి పైగా అస్వస్థతకు గురైనట్లుగా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. అండ్ అసలు ఈ అమోనియా గ్యాస్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఎందుకు యూజ్ చేస్తారు ఈ ఫ్యాక్టరీస్లో, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది మనుషుల మీద అనే డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. దానికంటే ముందు మా ప్రతినిధి సురేష్ మనతో జాయిన్ అవుతున్నారు. ప్రజెంట్ కండిషన్ ఏంటి, అక్కడ సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయో తెలుసుకుందాం. సురేష్, ఏం జరుగుతోంది ప్రజెంట్ అక్కడ, సహాయక చర్యలు ఎలా చేస్తున్నారు? అండ్ అసలు 7 ప్రాణాలు కోల్పోయారంటూ తెలుస్తోంది. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరులో ఈ యొక్క దుర్ఘటన చోటు చేసుకుంది. రొయ్యలు ప్రాసెసింగ్ చేసేటువంటి యూనిట్ లో ఒక్కసారిగా అమోనియం లీక్ అవడంతో అక్కడ పనిచేసేటువంటి కార్మికులంతా కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ యొక్క లీకేజీ, ఆ యొక్క బ్రీతింగ్ ప్రాబ్లం ఏర్పడడంతో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. దాదాపు ఇప్పటికే 7 మంది మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. 20 మంది పైగా కూడా చాలా తీవ్ర స్థాయిలో కూడా కొంత అస్వస్థతకు బాగా తీవ్ర స్థాయిలో కూడా గురైనట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. హుటాహుటిన మంత్రులు వెంటనే అక్కడికి ముఖ్యమంత్రి వెళ్లాలంటూ కూడా సూచించినటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా సురేష్ ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి కొంతమంది మీద, బాధ్యుల మీద చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అక్కడ స్థానిక మినిస్టర్ కుమార్ మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ డీటెయిల్స్ చూద్దాం. ரொம்ப ரொம்ப ஒரு துயரமான ஒரு சம்பவம். ரொம்ப ஒரு துயரமான சம்பவம். இதுல 60 பெண்களும் 4 மேல் ஆம்பளைங்களும் பாதிக்கப்பட்டிருக்காங்க. இருவர் அவரும் இல்லாமையே உங்களுக்கு தெரியும் உயிரை இழந்துட்டாங்க. 2 பேர் இது வரைக்கும் உயிரை இழந்திருக்காங்க. சிஎம் சார் ரொம்ப வேதனைப்பட்டாரு. மாண்புமிகு சிஎம் ரொம்ப வேதனைப்பட்டாரு. இந்த மாதிரி ஒரு దుఃఖం. సురేష్, ప్రజెంట్ కండిషన్ ఏంటి, డీటెయిల్స్ చెప్పండి. సురేష్, ఇప్పటికే అక్కడికి వచ్చే మంత్రులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఏదైతే ఈ అమోనియం లీకేజ్ అన్నట్టు కూడా మొదటిగా అక్కడ పనిచేసేటువంటి వారికి కావచ్చు, సాధారణంగా మనుషులకు కూడా ఊపిరి తీసుకునేటువంటి సమస్య అనేది కూడా ఎక్కువ జనరేట్ అయ్యేటువంటి నేపథ్యం ఉంటుంది. అయితే ప్రధానంగా ఇక యూనిట్ లో దాదాపు 70 మందిగా కూడా కార్మికులు పనిచేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ దాదాపు 50 మంది వరకు కూడా యూనిట్ లో వర్క్ చేస్తున్నట్టుగా కూడా ప్రాథమిక సమాచారం అందుతుంది. దాదాపు ఇందులో 20 మందికి మాత్రం తీవ్ర స్థాయిలో కూడా ఆ యొక్క అమోనియం దీని యొక్క పీల్చడంతో వాళ్ళు పూర్తిగా కూడా శ్వాస సంబంధించినటువంటి సమస్యతోటి ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా గుర్తించారు. దీనికి గల కారణాల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏం జరిగింది, ఎలా లీకేజ్ జరిగిందన్న కోణంలో కూడా దర్యాప్తు చేపట్టాలి. వెంటనే కూడా పూర్తి స్థాయిలో ఆ పరిస్థితిని కూడా
అదుపులో తీసుకుని వచ్చే దిశగా కూడా అధికార యంత్రాంగం మాత్రం అక్కడ ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా కొంత అదుపు చేసేందుకు ప్రయత్నించినా కూడా అది కొంత శ్వాసకు సంబంధించినటువంటి అయితే అమోనియా లీకేజ్ అనేది కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ కొంత రిస్క్ చేసేదానికి కూడా రిస్క్ కాపాడేందుకు కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ తనంతా కూడా సురక్షితంగా కాపాడేందుకు మాత్రం ప్రయత్నాలు మాత్రం సాగుతున్నాయని చెప్పాలి. నందు రైట్ థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక మరోవైపు ఒక్కసారి అసలు ఈ గ్యాస్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది మనుషుల మీద అనేది చూద్దాం. అండ్ ఈ అమ్మోనియాని జనరల్గా క్విక్ ఫ్రీజింగ్ కోసం ఉపయోగిస్తూ ఉంటారు. అంటే చేపలు, రొయ్యలు వంటి ఈ సముద్రపు ఆహార పదార్థాలు తొందరగా పాడవకుండా ఉండాలంటే వాటిని పట్టిన వెంటనే చాలా తక్కువ ఉష్ణోగ్రత లైక్ -30 degrees నుంచి -40 degrees వరకు గడ్డ కట్టించి ఉంచుతారు. అమ్మోనియా గ్యాస్ చాలా వేగంగా ఈ హీట్ని అబ్జార్బ్ చేసుకొని చాలా తక్కువ సమయంలో ఐస్లా మార్చేస్తుంది. బ్లాస్ట్ ఫ్రీజింగ్ ఎఫెక్ట్ అని దీన్ని అంటుంటారు. అంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చాలా ఈజీగా ఐస్ లాగా మార్చేస్తుంది అనమాట. సో దానికోసం నార్మల్గా ఈ అమ్మోనియా గ్యాస్ని చేపలు, రొయ్యలు ఫ్యాక్టరీస్లో ఉపయోగిస్తూ ఉంటారు. వాటిని ఎక్స్పోర్ట్ చేసే ప్రాంతాల్లో పట్టిన వెంటనే కనుక వాటిని ఫ్రీజ్ చేసినట్లయితే ఎక్కువ టైం వాటి లైఫ్ ఉంటుంది, తొందరగా పాడైపోకుండా ఉంటుంది. వాటితో పాటుగా కొన్ని కోల్డ్ స్టోరేజెస్లో కూడా ఉపయోగిస్తుంటారు. ఈవెన్ ఐస్ క్రీమ్ ప్రొడక్ట్స్ని తయారు చేసే ప్రాంతాల్లో కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే సహజంగా ఈ ఫ్రీజ్ కెమికల్స్ కంటే కూడా, ఇళ్లలో వాడేటువంటి ఫ్రీజ్ కెమికల్స్ కంటే కూడా అమ్మోనియా చాలా పవర్ఫుల్ అంటూ తెలుస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం చాలా తక్కువ ఖర్చులో కూడా వస్తుంది, చీప్గా కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఎలాంటి ఇంపాక్ట్ ఓజోన్ పొర మీద ఉండదు, పర్యావరణానికి కూడా ఇది ఏ ఇంపాక్ట్ చూపించదు అని చెప్తున్నారు, నష్టం ఉండదని చెప్తున్నారు. దానికోసం దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఎక్కువ మోతాదులో గనక ఈ అమ్మోనియా లీక్ అయింది అంటే దానివల్ల చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ఊపిరాడదు, గాలిలో ఆక్సిజన్ శాతం ఒక్కసారిగా పడిపోతుంది, శ్వాసనాళాలు వాచిపోతాయి. ఒకవేళ దాన్ని కనుక లోపలికి పీల్చుకుంటే దీనివల్ల ఊపిరి పీల్చుకోవడం ఇక కష్టం అవుతుంది. అలాగే శ్వాస ద్వారా అమ్మోనియం కనుక లోపలికి వెళ్ళిపోయింది ఊపిరితిత్తుల్లోకి అంటే అక్కడ నీరులాగా ఫామ్ అయిపోయి వాటర్ చేరి చివరికి అవి పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. అండ్ కళ్ళకి ఇది కనుక తాకితే కంటి చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది అని చెప్తున్నారు. అండ్ చర్మం మీద కూడా బొబ్బలు వస్తాయంట. అండ్ కొన్ని సందర్భాల్లో స్పృహ తప్పడం, మరణించడం లాంటివి కూడా జరుగుతాయంట. మెదడుకు ఆక్సిజన్ అందకపోవడం, దీన్ని పీల్చుకోవడం వల్ల శ్వాస వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడం, అంటే లంగ్స్ పూర్తిగా ఆగిపోవడం, ఇలాంటి కారణాల వల్ల స్పృహ పడిపోతారు. ఒకవేళ కనుక ఇమ్మీడియట్గా వైద్యం అందకపోతే చనిపోయే ప్రమాదం కూడా ఉంది అని చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఎందుకు ఈ అమ్మోనియం గ్యాస్ని సహజంగా చాలా ఇండస్ట్రియల్ పర్పస్లో ఉపయోగించినప్పటికీ కూడా ఈ అమ్మోనియం గ్యాస్ వల్ల ఎంత దారుణమైనటువంటి పరిణామాలు ఉంటాయో మనం చూస్తున్నాం. చాలా చీప్గా దొరుకుతుంది అండ్ చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. అండ్ ఇప్పుడు పర్యావరణ ఎఫెక్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, పర్యావరణానికి ఏ నష్టం చేయదు. కానీ మనుషుల మీద డైరెక్ట్గా దీని ఇంపాక్ట్ ఎంత దారుణంగా ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం. ముక్కులో ఉన్నటువంటి రక్తనాళాలు గడ్డకట్టుకుపోతాయి, ఫ్రీజ్ అయిపోతాయి, లంగ్స్ ఫ్రీజ్ అయిపోతాయి. అండ్ లంగ్స్లోకి వాటర్ వచ్చేస్తున్న తర్వాత ఇవి కనుక కొంచెం ఎక్కువగా వెళ్తే లంగ్స్ పూర్తిగా ఫ్రీజ్ అయిపోయి ఆక్సిజన్ అందక కోమాలోకి వెళ్ళిపోవడం, ప్రాణాలు కోల్పోవడం లాంటివి జరుగుతుంది. ఇప్పుడు 7 ప్రాణాలు కోల్పోయారు, 21 మంది పరిస్థితి అక్కడ విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. 40 మందికి పైగా ఇంకా అస్వస్థతకు గురై ఉన్నారు. సో మృతుల సంఖ్య మరింత భారీగా పెరగవచ్చు అని చెప్తున్నారు. ఇప్పటికే సీఎం విజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, తమిళనాడు సీఎం, దీనికి సంబంధించి. అలాగే ఖచ్చితంగా బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. అండ్ ఇప్పుడు దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా వేశారు. 2 రోజుల్లో కమిటీ నివేదిక ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది, విచారణ చేసి పూర్తి స్థాయిలో అసలు అక్కడ ఎందుకు గ్యాస్ లీక్ అయింది, ఎలా లీక్ అయింది, దానివల్ల దీనికి బాధ్యులు ఎవరు అనేది పూర్తి స్థాయిలో విచారణ చేయబోతున్నారు. అండ్ ఇప్పటికే కొంతమంది మీద యాక్షన్ మొదలుపెట్టినట్లుగా కూడా దీనికి మనకి సమాచారం అందుతుంది. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలు, ఎలా సహాయక చర్యలు చేస్తున్నారు, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది ఆ విజువల్స్ నేను మరింత క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. எவ்வளோ பேர் பாதிக்கப்பட்டது? 40 பேர் இறந்தது.